అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకోవడం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మీరు స్త్రీతో పరిచయాలు కూడా చేసుకుంటారు. సంతోషంగా ఈరోజు పార్టీ చేసుకుంటారు. ఇలా చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే మీకు ఆపదలో పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ప్రత్యేక వ్యక్తిని మీరు కలుసుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఒక దానిని మరొక దాని నుండి మీకు ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు మీకు వ్యతిరేకులైనటువంటి వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాన్ని ఈరోజు దుర్భరం చేస్తారు వారు, లేకపోతే మీ ప్రేమ జీవితం ఈరోజు ఒక మంచి వృక్షం లాగా పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరము. పన్ను మరియు బీమా విషయాలలో కొంత ధ్యాసను మీరు పెట్టవలసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని కూడా మీరు ఈ రోజు చూడాల్సి రావచ్చు. అయితే వారి ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం బాగా లేదని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇది మీకు కాస్త అసౌకర్యంగా అనిపించవచ్చు. కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించుకోవడానికి మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మీరు హనుమాన్ ఆలయంలో ఈరోజు మీరు లడ్డూలను సమర్పించవలసి ఉంటుంది. అక్కడ పూజ నిర్వహించవలసి ఉంటుంది. మరియు హనుమాన్ ఆలయంలో సందర్శించిన తర్వాత మీరు చక్కగా హనుమాన్ చాలీసాను పఠించవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కోలుకుంటుంది. అన్ని ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మీ ఆరోగ్యంలో చాలా మార్పు అనేది గమనించటం జరుగుతుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలనుకుంటారు. మీరు వీలైనంత త్వరగా మీరు ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు మరొక అతిశక్తివంతమైన రోజు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎదురుచూడని లాభాలు కానవస్తున్నాయి. మీ కుటుంబం వారు ఏమి చెప్పినా కూడా మీరు అంగీకరించకపోవచ్చు. కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుండి ఈరోజు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ, తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క రెండో భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. మీ దబాయింపు స్వభావం మీ సహోద్యోగులచే విమర్శకు గురి అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. ఇక మంత్రముగ్ధులను చేసే ఆకర్షణను మీరు అనుభవిస్తారు. ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మీ జీవిత భాగస్వామి వైవాహిక జీవితంలో మొత్తుకుంటుంది. మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి యువకులకు ఆహారం తినిపించండి. ఈ విధముగా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మీకు సంతోషం అనేది కలుగుతుంది. ఈ రోజు మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్నేహితులతో పాటు శత్రువుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పరిహారం చూసినట్లయితే పేద ప్రజలకు సహాయం చేయండి మరియు మిశ్రమ ఫలితాలను పొందండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. మీకు మీ పనులను పూర్తి చేసినందుకు తమ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఈ రోజు మీరు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఒకరి నుండి సహాయం తీసుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులు ఈ రోజు ఆశించిన లాభాలను పొందడంతో సంతోషిస్తారు. విద్యార్థులు ఈ రోజు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత కారణంగా సమస్యలు అయితే పెరగవచ్చు. ఈరోజు పరిహారం కొరకు యోగా, ప్రాణాయామానికి సాధన చేయాల్సి ఉంటుంది. ఇక విఘ్నేశ్వరుని పూజించాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ అయితే బంగారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.